అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత ఆయన సుమారుగా 13 జన్మల యొక్క దుష్కృతాలని పట్టుకొస్తాడు ఇక్కడికి. ఒక మానవగా జన్మ తీసుకున్న తర్వాత ఆయన ముందు జన్మల యొక్క 13 జన్మల దుష్కృతాలు వస్తాయి. ఈ 13 జన్మల దుష్కృత ఫలితాలని మనం దూరం చేసుకుంటే కానీ మనం స్థిరంగా ఇక్కడ ఉండలేము. ఒకప్పుడు ఈ వ్యవస్థ ఉండేది. ఇలాగా గురుకులానికి విద్యాభ్యాసానికి పంపించేవారు. అక్కడ వెళ్ళాడు, 5వ ఏట వెళ్ళేవాడు, 18వ ఏట వరకు అంటే 13 ఏళ్ళు గురుకులంలో ఉండేవాడు. గురు మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒక గురు మంత్రాన్ని ప్రతిదినం త్రిసంధ్యలలో జపిస్తూ ఉంటే 13 జన్మ, ఒక సంవత్సరం జపిస్తే ఒక జన్మ తాలూకు దుష్కృతం దూరం అవుతుంది. 13 జన్మ దుష్కృతాలు దూరం అవుతాయి. అప్పుడు ఒక క్లీన్ బాయ్ అవుతాడు. అప్పుడు స్నాతకోత్సవాన్ని తీసుకొచ్చి ఆ గురుకులంలో ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఉంటారు. ఆ తర్వాతనే ఆయన వివాహానికి అర్హుడవుతాడు. ఇప్పుడు ఏమవుతుంది, అర్హుడు లేనివాడు కూడా ఇప్పుడు అవసరం వచ్చింది, వయసు వచ్చింది, పెళ్లి చేశాడు. ఒక మనలో ఉన్న దుష్కృతల్ని దూరం చేసుకుంటూ మనం కర్మలను చేసుకుంటూ పోతే ప్రతిదీ సుసాధ్యమే, అసాధ్యం ఏది కాదు. అంటే ఇప్పుడు ఈ 13 జన్మల కర్మల్ని ఈ 13 సంవత్సరాల పాటు అక్కడ ఉండేవాడు కాబట్టి దాన్ని అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు గురుకులాలు లేవు, అలాగని ఇంట్లో చేసుకుంటే మన చదువు విధానం అంతా చెడు, అంటే పక్కదారి పట్టింది. మనం ఏంటంటే మన అక్షరాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం మర్చిపోయాం. మన అక్షరాలన్నీ కూడా ఇవి బీజాక్షరాలు. ఇటువంటి అక్షరాలు మనం చదువు ఆరంభించినప్పటి నుంచే వాడేమో మంత్రశాస్త్రంలోకి వెళ్ళిపోతుండేవాడు. ఇప్పుడు అదేంటంటే ఇంగ్లీష్ విద్యకి వెళ్ళేటప్పటికి ఏబీసీడీలు చదివేటప్పటికి అవన్నీ ముద్రాక్షరాలు. అవి తెలిసిన కదా, వాటిలో సైలెంట్ కొన్ని పదాలు తయారు చేస్తాం కదా, అప్పుడు కొన్ని అక్షరాలు సైలెంట్ అయిపోతూ ఉంటాయి. అందుకే వాటిని మృతాక్షరాలు అన్నాం. కానీ మనం అలా కాదు, అది ఈ 52 అక్షరాలు జీవాక్షరాలు. ఇవి వీటి గురించి కొంచెం వివరంగా చెప్పండి. అంటే ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలు ఏంటంటే వాటిని మృతాక్షరాలు అంటాం. ఎందుకు మృతాక్షరాలు అన్నాం అంటే ఒక పదం పలికేటప్పుడు KNIFE నైఫ్ పలికాం, ఏమైంది? కే సైలెంట్. అలాగా మనకు సైలెంట్ అవ్వవు. మన పదాలు కొన్ని ఇంగ్లీష్లోకి వెళ్ళాయి, అవి కూడా సజీవంగానే ఉన్నాయి. వాటి అర్థము చెడలేదు, వాటి ప్రొనౌన్సియేషన్ కూడా చెడదు. ఉదాహరణకి భాతృహు బ్రదర్, మాతృహు మదర్, ప్యాథ్ పథం, నక్టర్నల్ నక్తంచరహ. ఇలా చూడండి, ఏదైనా ప్రొనౌన్సియేషన్లో డిఫరెన్స్ రాలేదు, వాటి అర్థం కూడా మారలేదు. నక్తంజరహ రాత్రి ధరించినవాడు, నక్టర్నల్ అంతేకాదు. ఈ విధంగా ఈ భాష ఏదైతే ఉందంటే సంస్కృతం నుంచి వెళ్ళిన పదాలే. సంస్కృతం అంటే ఎక్కడి నుంచో ఊడిపడి వచ్చిన భాష కాదు. మనకున్న భాషలలో అతి ఉత్కృష్టమైనటువంటిదంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి సంస్కరింపజేసి ఏర్పరచుకున్న భాష. సంస్కరించినటువంటి భాషే సంస్కృత భాష. కాబట్టి ఈ భాష సంస్కరించబడింది. సంస్కరించబడడం వల్ల భాష సంస్కరించబడింది. దీన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు సంస్కరించబడతారు. ఒక ఉత్తమమైన వాడిని అందుకోవడానికి ఉత్తమ సంస్కారం కూడా ఉండాలి కదా, లేకుండా అది అందుకోవడానికి అర్హత ఉండదు. కాబట్టి మనం ఏం చేసామంటే మన ముంగిట ఉన్నటువంటి దాన్ని దూరం చేసుకొని పాశ్చాత్య విలువలకి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదాన్ని కోల్పోయాం. దానివల్ల ఏమవుతుందంటే మానవ స్థితిగతులన్నీ మారిపోయాయి. రోగపీడిత అవుతున్నాడు. అసలు ఇదేంటంటే భాష మారడం వల్ల రోగానికి భాషకి సంబంధం ఏంటి? ఒక ప్రశ్న అవుతుంది. కానీ ఆలోచన విధానంకి భాషే ముఖ్యం కదా. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకొని ఇంకో భాషలో తర్జుమా చేసి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పినప్పటికీ మనం ఎంతగా మన మస్తిష్కం పనిచేస్తుందో మీ మాతృభాషలో చెప్పడానికి మీ భావన మీ మాతృభాష రెండు ఎలా కలబలంగా వచ్చేస్తాయి. అప్పుడు శ్రమపడవలసిన అవసరం దేని మీద స్ట్రెస్ పడదు. అర్థమైంది కదండి. కాబట్టి చాలా సంబంధం ఉంటుంది భాషకి, అక్షరానికి, అన్నిటికీ సంబంధం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం అంటే ఈరోజు ముఖ్యంగా మనం మీ జ్యోతిష శాస్త్రం దీని గురించి కాస్త దాని గురించి డిస్కస్ చేద్దాం.
వ్యసనాల నుంచి బయటపడే విధంగా చెప్తానన్నారు కదండి, ఏదైనా ఒక ఉదాహరణ మనం చెప్పుకోగలుగుతామండి? అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది మానవుడు సుఖంగా బతకడమే భగవంతుని యొక్క కోరిక. అందుకే మానవుడు ఎలాగ సుఖంగా బతకగలడో అన్నీ ఇచ్చి వెళ్ళాడు ఇక్కడ. దర్శనం కదండి, ఏది భగవంతుడు లోపం చేయలేదు. వైద్యానికి పరికొచ్చినటువంటి అన్ని మూలికలు కూడా ప్రకృతిలో లభ్యమవుతుంది. అయితే మానవుడు ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం వల్లనే ఎక్కువ రోగాలకు పాలవుతున్నాడు, ఇబ్బందులకు గురవుతున్నాడు. కాబట్టి ప్రకృతిని అనుసరించి వెళ్ళాలి. ప్రకృతికి అంటే అన్నిటికీ కారణం ఏంటి? మనస్సు. అన్ని రోగాలకి కారణం మనస్సు. అధికంగా ఆలోచించడం, విపరీతంగా ఆలోచించడం, విపరీత దిశలో ఆలోచించడం, ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవటం, లేని దాన్ని ఉన్నట్టుగా భావించుకోవటం, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం సింపుల్గా ఒక ఏదో ఒకటి మామూలుగా ఒక మనిషికి మన వ్యసనాల గురించి వ్యసనాలు నేను చెప్తున్నారు కదా, వ్యసనాలని దూరం కావడానికి భగవంతుడు చేసిన వ్యవస్థ ఏంటి అంటే దేవతా స్వరూపాలని మనకు అందివ్వడం. దశమహావిద్యల్లో ఒక 10 దేవతా స్వరూపాల కోసం చెప్పబడుతుంది. అందులో బగలాముఖి ఆరాధన. బగలాముఖి అమ్మవారు కుజుడు బగలాముఖి ఆధీనం ఉంటాడు. అంటే ఈ దశమహావిద్యల్లో ఉన్న దేవతలందరూ కూడా ఈ గ్రహాలకి అంతరిక్ష దేవతలుగా చెప్పబడతారు. గురుగారు వాళ్ళ ఆధీనంలో ఈ గ్రహాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వాళ్ళని ఆశ్రయించడం చాలా అవసరం. అలాగే మానవుల్లో ఉన్న దుర్గుణాలని దూరం చేయగలిగినటువంటి అన్ని దుర్గుణాలని, ఒక త్రాగుడనే కాదు, పేకాట కూడా దుర్గుణమే, లాటరీ కట్టు కూడా దుర్గుణమే, ఇవన్నీ దుర్గుణాల కింద వస్తాయి. గెలిస్తే పర్వాలేదు, గెలవకపోతే మునగిపోతాయి. ఇలా మానవుడేమో అనేక విధాలుగా దుర్వ్యసనాలకి పాలై ఉన్న ధనాన్ని కోల్పోయి కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటాడు. అటువంటి సమయాలలో బగలాముఖి ఆరాధన మనిషికి బాగా పనిచేస్తుంది. బగలాముఖి ఆరాధనతో వ్యసనాలు అంటే బగలాముఖి లక్షణం ఏంటంటే, ఆ దేవత లక్షణం ఏంటి? ఏ దేవత దగ్గరికి వెళ్ళినా లక్ష్మీ దగ్గరికి అడిగామనుకోండి ధనాన్ని ఇవ్వని అడుగుతాం, దుర్గ దగ్గరికి వెళ్ళాం శక్తి సాహసం ఇవ్వమని అడుగుతాం. అలాగే ప్రతి దేవతకి ఏదో ఒక రకమైన కోరికతో వెళ్తాం. బగలాముఖి మీకు ఏమీ ఇవ్వదు. తెలిసింది కదండి. ఆవిడ ఏం చేస్తుంది? మీలో ఉన్న దుర్గుణాలు తీసుకుంటుంది. చక్కగా ఏంటంటే స్త్రీ దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది అడగకూడదు. అమ్మకి ఏంటి అడుగుతాం? ఎవరో మిలిటరీ నుంచి ఒక అబ్బాయి వస్తాడు, తల్లి ఏం చేస్తుంది? ఎన్నాళ్ళకో వచ్చాడని చెప్పి ఒక 4-5 రకాలుగా చేసి పెడతారు. ఆ వచ్చినవాడు ఏదో నాకు ఇది ఇయ్యమ్మ బాగుంది అని అంటాడు అనుకోండి, 5లో 4 ఉంచేస్తుంది, 1 ఇస్తుంది. వాడు అడగడం వల్ల 4 కోల్పోయాడు. అడగకుండా ఉంటే 5 దొరుకున్నాం. అర్థమైంది కదండి. అదేవిధంగా అమ్మవార్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏది అడగకూడదు. భగవంతుని అంటే మానవుని యొక్క లక్షణం తెలిసే భగవంతుని ప్రార్థించినప్పుడు ఏ విధంగా ప్రార్థించాలో అది కూడా మనకి విష్ణు సహస్రనామం తీసుకోండి, అందులో చివరి స్టాంజా తీసుకోండి. ఏం చెప్తాడు? వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు అంటాడు. అసలు అభిరక్షతు అంటే సర్వత్రా రక్షించండి. ఆ విధంగా అడగాలి తప్ప నాకు ఈ నప్పు ఉంది, నాకు ఇంత ధనం ఇయ్యి, ఇలా కోరకూడదు. ఎందుకంటే భగవంతుడు ఏమో తలుచుకున్నాడు మనకేం తెలుసు. ఒకవేళ కోరినా ఆ కోరిక మనం అర్హులో అని ఎక్కడ చెప్పగలం? చెప్పలేం కదండి. అనర్హుతుడై ఉండి తాను అర్హుడిని భావించి కోరుకుంటే విపత్తులే వస్తాయి తప్ప దాని సుఖం లభించదు. ఇట్లా వ్యసనాలు ఉన్నవాళ్ళు మాత్రం మీరు ఇచ్చినటువంటి మంత్రాన్ని కానీ ఇంకోటి కానీ దాన్ని భగవత్ ఆరాధనలో అన్ని రకాల సుఖాలు ప్రాప్తిస్తాయి. ఇచ్చే వరకు ఆగాలి. భగవంతుడు ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఇస్తాడు. చూసినండి. ఎందుకంటే మనం సృష్టించబడలేదు, మనం సృష్టించిన వాడు భగవంతుడు. గురుగారు. ఎందుకంటే ఆయన సృష్టించిన ఈ జగత్తుని పరిరక్షించడానికి మనల్ని సృష్టించాడు. మనం భగవంతుని చేతిలో ఒక మేర్ ఇన్స్ట్రుమెంటే. కానీ ఇప్పుడు మనం సొంత బుద్ధితో భగవంతుని అతిక్రమించాలనేటువంటి ధ్యాసతో ఉన్నాం. అక్కడే మనం ఇబ్బందులన్నీ కొని తెచ్చుకుంటున్నాం. అవును గురుగారు. అర్థం ఎందుకండి. పెంచే విధానం, పోషించే విధానం రెండూ చెడిపోయి. అర్థమైంది కదండి. ఇప్పుడు కొన్ని కట్టుబాట్లు, కొన్ని అలవాట్లు మనకి శాస్త్రపరంగా లభించాయి, వాటిని మనం అతిక్రమించాం. ఇప్పుడు పాశ్చాత్యుల ప్రభావం వల్ల మనం ఏం చేస్తాం? మన సాంప్రదాయాన్ని కోల్పోతున్నాం, మన భాషను పక్కన పెట్టాం,
అవునండి. ఉండవలసిన విధానం, నివసించవలసిన విధానం నుంచి పక్కన పడ్డాం. ఒక విపరీత దిశలో వెళ్తూ మనం మంచిని కావాలంటే అక్కడి నుంచి తెచ్చుకుంటాం.